కవిత గారు ఎప్పుడైతే విచారణకి వెళ్ళి అటు నుంచి జైలుకి వెళ్ళి మీ పర్సనల్గా ఏమనిపించింది అంటే అప్పుడున్న సందర్భంలో? ఆమెకు తెలియాలి మహాతల్లికి. కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇచ్చినప్పుడు వెళ్ళుంటే మీకు అర్థమైతే నాతో మాట్లాడుండి, లేకపోతే 9.5 ఏళ్లలో గ్రూప్ 2 ఎన్నిసార్లు జరిగిందని గతంలో పదే పదే క్వశ్చన్ చేస్తూ వచ్చింది కదా. ఆ బీజేపీ జరిగినటువంటి బురద మాత్రమే ఇది. కుటుంబం మొత్తమే స్కాములు చేసినాయని చెప్పేసి ఆరోపిస్తుంది కదా. మోదీ గారు గనక అప్పుడు ప్రధానమంత్రి స్థానంలో ఉంటే ఇప్పటికి కూడా తెలంగాణ వచ్చి ఉండేది కాదు. ఎప్పుడైనా అనిపించిందారే ఇన్ని అవమానాలు ఎందుకు? ఉద్యోగము పోతుంది అని తెలిసిన రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడైనా అనిపించిందా 2014 తర్వాత? నా మీద ప్రభావం చూపినటువంటి ఒక పుస్తకము ఇన్ని పాటలను వదిలేసి కేవలం టీఆర్ఎస్ని ప్రధానంగా ఎంచుకోవడానికి కారణం ఏంటంటారు మీరు? చాలా పోలికలు నాకు ఛత్రపతి శివాజీ మహారాజులో ఉన్నటువంటి పోలికలు కేసీఆర్లో కనుక. నిజంగానే టీఎస్పీఎస్సీలు అవకతవకలు జరగలేవంటారా? కోదండరామ్ గారు కోచింగ్ సెంటర్లకు వెళ్ళి పిల్లలకి మెదళ్లలో విషం నింపిండండి. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. ఒక్క నిమిషం. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, దేవత. మేము కాలు అడిగి నెత్తి మీద అల్లుకుంటాం. 1% కూడా తెలంగాణకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం కాదు. వీటిలో పనిచేస్తే పాల్గొంటే నా ఉద్యోగానికి ఏమైనా ఇసరు వస్తుంది. నేను కూడా కమ్యూనిస్ట్నే. మిమ్మల్ని ప్రధానంగా అప్పుడున్న అధికారులు కావచ్చు లేకపోతే నాయకులు ఎవరు ఎక్కువ వేధించారంటారు? ఒక్కటని కాదు. పార్టీలో ప్రస్తుతం ఎట్లున్నా హ్యాపీగా ఉన్నారు? ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోయిందని ఏమైనా బాధ ఉందా? చంద్రబాబు నాయుడు బాగా ఎత్తులే మారి పోల్చడానికి కూడా పోలిక దొరకదు. పాపం నక్కలు కూడా బాధపడతాయి. రాష్ట్రానికి వ్యతిరేక పోరాటాలు చేస్తున్న నినాదాలు ఎప్పుడైనా అక్కడి నుంచి ఏమైనా వచ్చినాయంటారా? ఇదే రేవంత్ రెడ్డి గారు బలిదేవత అని చెప్పినటువంటి సోనియా గాంధీ గారికి విషయం చేరాలి.